రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఆడుతున్నటువంటి ఒక చిల్లర డ్రామాలు మోసాలు. ఏమన్నంటే 100 రోజులు అయింది 100 రోజులు అయిందని చెప్పని నువ్వే అన్నావు కదా. ద ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ అయిన రోజు, ప్రభుత్వం స్వేరింగ్ ఇన్ అయిన రోజే మేము 6 గ్యారంటీల అమలు కోసం మేము తీర్మానం చేసుకున్నామని చెప్పినావు. 6 గ్యారంటీలు అంటే 6లో 13 గ్యారంటీలు ఉన్నాయి మొత్తం మీద. చర్చకు వస్తావా రేవంత్ రెడ్డి? ఎక్కడికంటే అక్కడికి రెడీ. ఇగో మా కిషోర్ గారు కానీ, సుమన్ గారు కానీ, లేకపోతే వేదికత్వం స్వేరింగ్ ఇన్ అయిన రోజే మేము 6 గ్యారంటీల అమలు కోసం మేము తీర్మానం చేసుకున్నామని చెప్పినావు. 6 గ్యారంటీలు అంటే 6లో 13 గ్యారంటీలు ఉన్నాయి మొత్తం మీద. చర్చకు వస్తావా రేవంత్ రెడ్డి? ఎక్కడికంటే అక్కడికి రెడీ. ఇగో మా కిషోర్ గారు కానీ, సుమన్ గారు కానీ, లేకపోతే ఇంకా వేదిక మీద కూర్చున్నటువంటి ఒక మా స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా నీతో చర్చకిద్దాం. వస్తావా నువ్వు? నిజంగా పేపర్లు ఉన్నాయని చెప్పని, నీ బినామీ పేపర్లు నీ ఉన్నాయని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. నేను నిన్ను అడుగుతా ఉంది, ఇవాళ మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నావా? ప్రతి మహిళకు 2500 రూపాయలు మహాలక్ష్మి కింద ఇస్తున్నావా? ఇస్తలేవు. రైతు భరోసా కింద కౌలు రైతులు దాదాపు 15 లక్షల మంది రైతులు ఉన్నారు. 12,000 రూపాయలు చొప్పున కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చినవా? పూర్తి స్థాయిలో నువ్వు పొందుపెట్టినటువంటి రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నావా? అమలు చేస్తలేవు. క్వింటాల్ వరకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నావు, ఇవ్వలేదు, ఇస్తలేదు. ఇంకా నువ్వు ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తా అన్నావు, భూమి దయలాడుతున్నావా? ఎందుకు ఇవ్వట్లేదని చెప్పని అడుగుతా ఉన్నా. విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా కార్డు ఇస్తా అన్నావు, అది అమలు కాలేదు. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్, అది అమలు కాలేదు. 4,000 రూపాయల నెలవారీ పింఛన్, అది కూడా అమలు కాలేదు. మరి గడివిక్కున్నట్టాను చెప్ప. మరి మేము 3 నెలలు అయింది, 100 రోజులు అయింది, మమ్మల్ని అడగొద్దు అని చెప్పారంటావు. సన్నాసి నువ్వే అన్నావు సన్నాసి. నేను ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఇవన్నీ అప్రూవ్ చేసుకున్నాం, వెంటనే 6 గ్యారంటీలు అమలు చేస్తున్నా అన్నావు. నువ్వు పెన్షన్లో ఏనేనోడివి, నువ్వు కేసీఆర్ గారి పైన దాడి చేసే నైతిక అర్హత ఎక్కడ సన్నాసి నీకు?